సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి, జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతలోని 9వ శ్లోకం గురించి తెలుసుకుందాం. విభూతి యోగము 9వ శ్లోకము. మచ్చిత్తా మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం ఖదయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఈ శ్లోకము పరమాత్మ గురించి చెప్పబడినది. భావము: నా భక్తులు చిత్తమును ప్రాణమును నాయందుంచి నిత్యము నన్ను గూర్చిన విషయములను ఒకరికొకరు బోధించుకొనుచు తృప్తులై ఆనందముగా ఉందురు. వివరము: పరమాత్మ విషయమును తెలిసిన నా భక్తులు ప్రపంచ విషయములలో లేని సంతోషము పరమాత్మ విషయములు మాట్లాడటములో పొందుదురు. ఇక్కడ ఏం చెప్పారంటే, పరమాత్మ మహత్యమును తెలిసిన భక్తులు మాత్రమే ప్రపంచ విషయములలో లేని సంతోషము పరమాత్మ విషయములు మాట్లాడటములో ఎంతో సంతోషము పొందుదురు. ఎంత పెద్ద ప్రపంచ విషయములు ఉన్నను వాటికి విలువనివ్వక పరమాత్మ విషయములోనే ఎక్కువ ధ్యాస నుంచి మాట్లాడుకొనుచుందురు. పరమాత్మ జ్ఞాన విషయములు మాట్లాడు సమయంలో ఉన్న తృప్తి ఆనందము మిగతా విషయములలో వారికి ఉండదు. అందువలన వారి ధ్యాసంతయు పరమాత్మ విషయములలో లగ్నము చేసి ఒకరికొకరు ఆ విషయములను గూర్చి చెప్పుకొనుచు ఆనందించుచుందురు అని ఈ శ్లోకం ద్వారా మనకి జ్ఞానాన్ని తెలియజేశారు. అందరికీ నమస్కారం.